ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజలాడుతోంది. తనను తాను శాంతి దూతను అంటూ ప్రపంచానికి బిల్డప్ ఇస్తున్న ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 20 సూత్రాలు ఫార్ములాను తీసుకొచ్చారు. గడువులోగా యుద్ధం ఆపాలని వార్నింగ్ ఇవ్వగా హమాస్ దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు 20 సూత్రాల ప్రణాళిక ఏంటి? హమాస్ దిగి రావడంతో ఇప్పుడేం జరగబోతోంది? యుద్ధం ఆపకపోతే నరకం చూపిస్తా. ట్రంప్ వార్నింగ్ కు దిగొస్తున్న హమాస్. బందీలను విడుదల చేసేందుకు అంగీకారం. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ఫార్ములా. ఇక గాజాలో శాంతి పరిస్థితులు వస్తాయా? జనాల ఆకలి కేకలు మాయం కాబోతున్నాయా? గాజాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇజ్రాయిల్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందా? ఇజ్రాయిల్ హమాస్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 20 పాయింట్ ఫార్ములాతో ఓ ప్రణాళికను సూచించాడు. హమాస్ తన ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆయుధాలను విడిచిపెట్టి పరిపాలన నుంచి తప్పుకోవాలని ఇందులో ట్రంప్ సూచించారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలపగా ఈ ప్రణాళికను అంగీకరించకపోతే నరకం తప్పదని ట్రంప్ హమాస్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ట్రంప్ విధించిన నిబంధనలకు హమాస్ తలొగ్గింది. బందీల విడుదల విషయంలో మధ్యవర్తులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గాజా పరిపాలనను స్వతంత్ర టెక్నోక్రాట్ పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రణాళికలోని పలు అంశాలపై పాలస్తీనా వర్గాలతో సంప్రదింపులు అవసరమని తెలిపింది. బందీల విడుదలకు హమాస్ అంగీకరించడంతో ఇజ్రాయెల్కు ట్రంప్ కీలక సూచనలు జారీ చేశారు. గాజాపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలంటూ పోస్ట్ పెట్టారు. హమాస్ ప్రకటన ప్రకారం శాశ్వత శాంతికి వారు సిద్ధంగా ఉన్నట్లు నమ్ముతున్నాను అని, ఇజ్రాయిల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలని, దీంతో బందీలను సురక్షితంగా త్వరగా విడుదల చేసుకోగలం అని అన్నారు. ఇజ్రాయిల్కు ట్రంప్ చేసిన సూచనలను హమాస్ అభినందించింది. యుద్ధం ముగింపు, ఖైదీల మార్పిడి, గాజా నుంచి ఇజ్రాయిల్ సైన్యం ఉపసంహరించుకోవడం వంటి వాటిపై వెంటనే చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఇక హమాస్ అంగీకారాన్ని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు స్వాగతించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రణాళికలోని తొలి దశ అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గాజా యుద్ధం ఆపేందుకు ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించారు. అందులో 5 అంశాలు గాజాలో శాంతిని నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. వాటిపై అంగీకారం కుదిరితే యుద్ధం ముగిసినట్లే. మొదటిది, ఒప్పందం కుదిరిన 72 గంటల్లో బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి. దానికి ప్రతిగా 250 మంది ఖైదీలను ఇజ్రాయిల్ విడిచిపెట్టాలి. 1700 మంది సాధారణ పౌరులను వదిలిపెట్టాలి. రెండోది, బందీల విడుదల పూర్తి కాగానే గాజా నుంచి ఇజ్రాయిల్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలి. అయితే హమాస్ నిరాయుధీకరణ, అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటయ్యాకే ఇది జరిగే అవకాశం ఉంది. అదీగాక గాజా చుట్టూ ఇజ్రాయిల్ బలగాలు శాశ్వతంగా ఉండే ఛాన్స్ ఉంది. మూడోది, గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు. దాని ఆయుధ వ్యవస్థలను, సొరంగాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గాజాలో అంతర్జాతీయ పాలన ప్రారంభమవుతుంది. అయితే ట్రంప్, నెతన్యాహు చేతుల్లోకి గాజా వెళ్లాక భారీగా బహిష్కరణలకు పాల్పడి ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మారుస్తారన్న అనుమానాలు హమాస్లో ఉన్నాయి. నాలుగోది, అంతర్జాతీయ పాలన సమయంలో పాలస్తీనా అథారిటీ సంస్కరణలను అమలు చేసి గాజా బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇది పాలస్తీనాకు దేశంగా గుర్తింపు ఇచ్చే అంశంలో చాలా చిన్న విషయంగా హమాస్ భావిస్తోంది. ట్రంప్ ప్రతిపాదనలకు అంగీకరించిన హమాస్ కొన్నింటిపై మాత్రం చర్చలు జరపాలని మెలిక పెడుతోంది. మరి దీంతో ఈ చర్చల్లో ఏం జరగబోతోంది? హమాస్ అన్నింటికీ అంగీకరిస్తుందా? ట్రంప్ ఫార్ములాకు ఓకే చెప్పిన ఇజ్రాయిల్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందా? ఇకపై ఏం జరగబోతోందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్ ఓకే చెప్పింది. దానికి కొన్ని కండిషన్స్ తో హమాస్ కూడా దిగి వచ్చేందుకు రెడీ అయింది. మరి ఇప్పుడు యుద్ధం ఆగబోతోందా? గాజాలో శాంతి పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయా? అసలు ఇప్పుడు గాజాలో పరిస్థితులు ఎలా ఉంది? చివరి నిమిషంలో ఇజ్రాయెల్ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? అక్టోబర్ 7న ఇజ్రాయిల్ సరిహద్దులో హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మరణించారు. మరో 251 మంది బందీలుగా తీసుకెళ్లారు.
దీంతో హమాస్ పై కోపంతో రగిలిపోయిన ఇజ్రాయిల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66,000 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్బంధించి మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయిల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే తాము హమాస్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామని, పౌరులను రక్షణ కవచంలా వాళ్లు యూజ్ చేసుకుంటున్నారని ఇజ్రాయిల్ చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఎంట్రీతో సీన్ మారింది. ఆయన ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 48 మంది బందీలు ఉన్నారని, వారిలో 20 మంది మాత్రమే బతికి ఉన్నారని తెలుస్తోంది. తొలి దశలో భాగంగా బందీల విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉందని, బందీల విడుదలకు అంగీకరించిందని, గాజాలో దాడులు ఆపాలని ఇజ్రాయిల్కు ట్రంప్ పిలుపునిచ్చాడు. అయితే ఆ మాటను లెక్క చేయకుండా ఇజ్రాయిల్ మళ్లీ దాడులు కొనసాగిస్తోంది. గాజాలో ఇజ్రాయిల్ బలగాలు జరిపిన దాడుల్లో 6 చనిపోయారు. హమాస్ అంగీకరించిందని ట్రంప్ చెప్పడం, మొదటి దశ ఒప్పందానికి ఓకే అంటూ నెతన్యాహు ప్రకటించిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడ్డాయి. దీంతో రాబోయే రోజుల్లో అంతా సవ్యంగా సాగుతుందా? హమాస్ దిగి వస్తుంది సరే, ఇజ్రాయిల్ అన్ని ఒప్పందాలకు ఓకే చెబుతుందా లేదా అనే దాని మీదే గాజాలో శాంతి ఆధారపడి ఉంటుంది. అయితే హమాస్ బందీల విడుదలకు ఒప్పుకోవడం ఒక కీలక ముందడుగు. ట్రంప్ హెచ్చరికలతో హమాస్ పాక్షికంగా దిగొచ్చినట్లు కనిపిస్తోంది. బందీల విడుదలకు హమాస్ అంగీకారంతో శాంతికి ఒక అవకాశం తెరుచుకున్నట్లే. కానీ పూర్తిగా శాంతి నెలకొనే పరిస్థితి లేదు. పూర్తిగా శాంతియుత పరిస్థితి అనేది ఇప్పటికిప్పుడు తేల్చే వ్యవహారం కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చలు ఇజ్రాయిల్ దాడులు ఆపడం, హమాస్ ఆయుధాలు వదులుకోవడం లాంటి షరతులపై గాజాలో శాంతి ఆధారపడి ఉంటుంది.